చెయ్యే షర్ట్లు వేసుకుంటున్నావురా, షర్ట్లు కావాలంటే కొని పెడతామని ఈ మాట అన్నారు కదా. ఇప్పుడు అర్జెంటుగా సొక్కా దించేసి సొక్కా పంపించమంటావా? నవ్వుకుంటాం కాసేపు, కామెంట్ చేశారు కదా అని చెప్పేసి మనం మార్చుకోం కదా. మన పద్ధతి, మన వ్యాపారం ఇది. ఓ రకంగా చెప్పాలంటే జర్నలిజం అనేటువంటి కాన్సెప్ట్ లో మనకి చేతనేం చేస్తున్నాం, దానికి ఒక సంస్థ పెట్టుకుని ఒక బిజినెస్ చేసుకుంటున్నాం. ఆ వ్యవహారంలో నడుస్తాం. కానీ రోజు వాళ్ళు చెప్పారు కదా అని పెద్ద స్టూడియో పెట్టుకోండి, లేకపోతే 10 మందితో పెట్టించుకోండి, కూర్చోబెట్టుకుని మాట్లాడండి, వాళ్ళది చేయండి, వీళ్ళది చేయండి, ఇవన్నీ దూరంగా కూర్చున్నాడు 100 చెప్పచ్చు. మనం క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కడు ఈడిగే బ్యాట్ ఇచ్చి ఫీల్డ్లోకి పంపిస్తేనేమో తుస్సుమంటాడు. అదే సచిన్ టెండూల్కర్ ఎట్ట కొట్టాలో కూడా ఈడే చెప్పేస్తాడు. ధోనికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. అట్లాంటి వ్యవహారాలు ఎందుకు అవసరం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రాంతీయ పార్టీల సంగతే పక్కన పెట్టండి. మోడీ ఒప్పుకుంటున్నాడా? అమిత్ షా ఎవరు సలహాలు వింటున్నాడా? వింటారు. వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలతో సెట్ చేయించుకుని వాళ్ళ సలహాలు వింటారు. అంతకు తప్పించి నాయకుల సలహాలు వినరు. ఎందుకంటే ఈ నాయకులు అలా చెప్పదగ్గ స్థాయిలో ఉంటే వింటారు ఖచ్చితంగా. ఆ స్థాయిలో ఈ నాయకులు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు చూడాలి అక్కడ ప్రాక్టికల్ గా? అందువలన వాళ్ళందరూ విన్నర్స్, వాళ్ళు ఇంక వినే స్థాయిలో లేరు. ఈయన ఇంకా రన్నర్ గానే ఉన్నారు కాబట్టి వీళ్ళు సలహాలు ఇస్తారు, సూచనలు. విన్నర్ అవ్వాలంటే ఆయన నిర్ణయం తీసుకునేలా ఉండాలి. ఫస్ట్ టైం బ్యాటింగ్కి వెళ్తున్నాడు కదా అని ప్రతి ఒక్కడు సలహా ఇచ్చేస్తే వాడు ఏం కొట్టాలో అర్థం కాక తలకాయ పట్టుకుంటాడు, చివరికి ఫస్ట్ అవుట్ అయిపోతాడు. ఇప్పుడు అట్లా అవుట్ అయిపోయాడు, డకౌట్ అయ్యాడు క్రిందసారి. ఆయన డకౌట్ అయినటువంటి మనిషి ఏదో సెంచరీ అని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సెంచరీకి లెక్క వేసుకుంటే కనీసం 25 వచ్చినాయి. 25 కనుక ఆయన 20 గెలుచుకుంటే